లాడ్రీ నడుంబట్ లాడ్రీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. హాయ్ సౌజన్య, ఏమైంది అంత డల్గా ఉన్నావు? తలకాయ కూర పెట్టిండు సార్ ఏంటి సార్ అది? తలకాయ కూర పెట్టిండు. అద్భుతమైన షార్ట్స్, అద్భుతమైన షార్ట్స్. ఏం మాట్లాడుతున్నావురా? మన డిఓపి సీన్ అన్న ఇలా మంచి వీడియో తీయబోతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్టు బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపర్. పొద్దున అన్నం ముంగడే పెట్టుకొని మాట్లాడుతుండే లేదని అనుకుంటున్నారా? అవును. ఇలా షూటింగ్ వచ్చినాము కళ్యాణ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ కి. ఓకే. విషయం ఏంటంటే పొద్దున అన్నం పెట్టి అందులో తలకాయ కూర పెట్టిండు. సార్ ఏంటి సార్ అది? తలకాయ కూర పెట్టిండు కళ్యాణ్ నరేష్. ఓకే. తలకాయ కూరతో ఇంత పొద్దుగా తినడం ఫస్ట్ టైము. మళ్ళీ షూట్లో అది అసలు స్పెషల్ వేరే లెవెల్. ఇంతవరకు ఫీలింగ్ వేరే ఉన్నది. అందుకని చెప్పేసి ఇక్కడనే స్టార్ట్ చేసినాను బ్లాగ్. ఇలా షూట్ వచ్చేసి సాంగ్ కొంచెం పాడవా? పోయి పోయి గొల్లాయినా నీకు పొద్దు చాలా వాళ్ళ కర్రాయినా అట్లా. ఇంకా రాయ రంగుల వాడే గొల్లోడు వీడు రద్ది పెట్టొచ్చిండే కర్రోడు. సాంగ్ వేరే లెవెల్ ఉంటది, చాలా బాగుంటది. మన యాక్టర్ సౌజన్య మెయిన్ లీడ్ అండ్ కళ్యాణ్ నరేష్ హీరో. ఇంతకుముందు కళ్యాణ్ నరేష్ సాంగ్స్ కూడా గుత్తంకాయ అని అవన్నీ బాగా పోయినాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఛానల్ చూడండి. సాంగ్ అయితే నిజంగా ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నది రీల్స్. సాంగ్ కూడా కంపల్సరీ మిలియన్ల పైన వ్యూస్ పోతుంది. సాంగ్ కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. చాలా బాగుంటుంది సాంగ్, డోంట్ మిస్ ఇట్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే షూట్ స్టార్ట్ కాబోతుంది అనమాట. మన డిఓపి సీన్ అన్న ఇలా మంచి వీడియో తీయబోతున్నాడు. కళ్యాణ్ నరేష్ అన్న మంచి యాక్టర్. ఇప్పటికే చాలా హిట్స్ తోని ముందుకు దూసుకెళ్తున్నాడు. సీన్ అన్న నమస్తే. సీన్ అన్న బాగున్నావా? మా డైరెక్టరు బాలకృష్ణ, బిడద బాలకృష్ణ కమ్ సింగర్. బాగున్నావా? మంచోడు రాజు. మా రాజు మంచి యాక్టరు, మంచి కమెడియన్. సూపర్ అంటే వేరే లెవెల్ ముచ్చట అంతా. హాయ్ 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 హాయ్. ఏమైంది రాజు అంతగానే అవుతున్నావు? జీవన్ పటాస్ కొత్త పేరు ఇడ సురీస్తున్నాం. పోయి గొల్లైనా నీ పొద్దుశాల వై కర్రైనా రాయిలంకొలోడు గొల్లోడు నువ్వు రండి పెట్టిన కర్రేవుడు. హాయ్ సౌజన్య, ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఎండ కొడుతుందా? ఎండకు నువ్వు డల్ ఉంటావా? డల్కి నీ యాక్టివ్ చూసి ఎండ డల్ కావాలి కానీ. ఏం మాట్లాడుతున్నావురా? అవునా? ఎండ డల్ అవుతుందా? అవును, నిజమే. లాడ్రీ నడుంబట్ లాడ్రీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఎత్తేస్తే నేను దాకా తలకోవతా. లాడ్రీ గంతే 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 గంతే. అరే చాక్లెట్ మీ అందరికి. అరే చాక్లెట్ మీ అందరికి. రెడీ?
రాదు కొడతాడు మళ్ళా. రెడీ 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 లాటు రే కనబడతలేదు. లాటు రామశంకర. అరే నువ్వు అటుండ్రా. పొట్టేళ్ళని ముందట ఉంచు. కనబడతలేదు. అందరికన్నా సౌజన్యమే పొట్టుకున్నది. అందరికన్నా సౌజన్యమే పొట్టుకున్నది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. రెడీ రెడీ మంచిగా లావటది. అంటే అందరు కలిసి ఒకటే కాలు పడుతురా. కావాలి కావాలి. రెడీ రోలింగ్. దేంపు ఈయన చూడాలి. దింపండి దింపండి. ఈ లొకేషన్లో ప్రొద్దున నుంచి షూట్ కంప్లీట్ చేసుకొని సారీ పల్లవి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్తున్నాం. పక్కన వైకుంఠధామం బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ అందరు ఆడికి పోవాలి. అయ్యో ఒకరు పోవాలి తప్పదు. ఒక్కలేనికొకరు అందరూ అదే దారి పట్టాలి. ఏ మిమ్మల్ని అంటే ఎవరి టైం వస్తుందో చెప్పలేం. అట్లా సౌజన్య మంచి బ్యూటిఫుల్ షాట్లు, సూపర్ సూపర్ షాట్లు పడ్డాయి ఇక్కడ. అద్భుతమైన షాట్స్, అద్భుతమైన షాట్స్. ఏం మాట్లాడుతున్నావురా? సరే మా ఇంటికి వచ్చినప్పుడు ఇస్తా. ఇదే తెచ్చుకోలేదు. మా లొకేషన్ వచ్చేసి ప్రస్తుతానికి మళ్ళీ చింత కిందకి వచ్చినాం అన్నమాట. ఒక చింత పోతే ఇంకో చింత వస్తుంది మాకు. ఇప్పుడు బాలకృష్ణ ఏం చేస్తారంటే హీరోయిన్ ఇట్లా ఊతుంటే ఈయన ఇట్లా మళ్ళీ ఊతాడు అన్నట్టు అంతే. నేనెందుకు మన డైరెక్టర్ గారు ఏమంటారు ఉయ్యాల రెడీ చేసిండు. కూర్చుంటే మండ ఎరిగిపోయేటట్టుంది మరి. కొమ్మ ఉయ్యాల రాజు అయ్యో అదు 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 ఏం మాట్లాడుతున్నావురా? పుట్టలు అమ్మవారు మొక్కో 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 అయిపోయి ఇంకా. ఓకే అయితే సక్సెస్ఫుల్ 5 million. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అమ్మవారు మొక్కినావు కదా మరి అయిపోయాయి. గట్లా ఇట్లా పట్టి నీ మీద ఇట్లా పడగా ఇట్లా పెట్టి పోతుంది ఇక. మంచిగా అయ్యి అని చెప్పి నువ్వు కథలు పడకు. అట్లుంటది మనతో. అందుకే కొంచెం పొడుగు ఉండాలంటారు. పొడుగు కాదు, నువ్వు కాలు మీకు లేపు, నువ్వేం పడవు. పడవు అందుతలేదట. నీకు అర్థమైతలే. కాళ్ళు అంతలేవు, చేతులు కాదు. పోయి గొల్లాయన లేదు. పోయి గొల్లేం లేదు మరి. కళ్ళేం సూపర్. ఆయన ఇప్పుడే ఫోన్ వచ్చింది. బోర్ మంచిగా పోస్తున్నది. ఇప్పుడు నాటేయనికి అంతా రొప్పుతున్నాడు. పొలం నాటేస్తున్నారు. మా సాంగ్కి వర్షం అడ్డం అయిపోయింది అన్నమాట. భారీ వర్షం కొడుతుంది. దారుణంగా దారుణం కొడుతుంది. ఏం కనబడతలేదు. దూరంగా కొడుతుంది. ఇంకా 2 చరణాలు ఉన్నాయి. అవి ఎట్లా వేసింది అనేది అర్థమవుతలేదు. అవుతుందా చీకటి అవుతుందా, అది ఎటు పోతాము ఏం చేస్తాము మాకైతే తెలుస్తలేదు. దూరంగా అయితే వర్షం కొడుతుంది. వర్షం వెలిసేటట్టు అనిపిస్తుందా? అసలే అది ఇప్పుడు సాయంత్రం ఇగో 4:30 అవుతుంది. 4:30 అంటే ఇప్పుడు వెళ్ళేది నాకు తెలిసి. మళ్ళీ నైట్ అవుతుంది 4:30 అంటే నాకు తెలిసి ఈ టైంలో అసలు వెళ్ళాలంటే చీకటి అవుతుంది కదా తెలిసేసరికి. అంటే ఈ వర్షం చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. మబ్బులు ఘోరంగా ఉన్నాయి. వర్షం అయితే దారుణంగా కొడుతుంది.
మేము ఇంకా ఫుడ్ కూడా తినలేదు, ఇక లిరిక్ అయిపోయినాక తిందాం అని చెప్పి సౌజన్య అన్నది. ఆమె అన్నట్టు మంచిగా చేస్తున్నాం కానీ వర్షం ఇంకా ఫాస్ట్ ఉన్నది కాబట్టి తొందర వర్షం ఇంకా ఫాస్ట్ ఉన్నది అట్లా అయిపోయింది. భోజనం అయితే స్టార్ట్ చేసినాం. మనకు పూలు బొక్క పడ్డది. కళ్యాణ్ బాబు మంచి భోజనం పెట్టిండు అందరికి, సంతోషం. నేను అన్నం తినంటే ఫోన్ చూస్తుందో దిక్క అన్నం తింటుంది. ఆ బొక్క అట్టనే గొంతుగా రాగలిపోయి అప్పుడు అర్థమవుతుంది. ఏమంటావు వాస్తవమా కాదు? బొక్క పోయి దీన్ని లాగలే మరి ఇంకెక్కడ ఫ్రెండ్స్. ఇలా మా మేకప్ ఆర్టిస్ట్ మేకప్ బాక్స్ ఇది, ప్రియా మేకప్ బాక్స్ అంటే పేరు దాని పేరు కాదు, ఆ మేకప్ బాక్స్ ఏమే పేరు, ఈ బాక్స్ ఓనర్ పేరు ప్రియా. చెక్క అంటుంది ఇలా హీరోయిన్. ఇంకా అయ్యో అయ్యో అట్లున్నది మేకప్. మరి అంటే నువ్వు తెల్లగా ఉన్నావు అట్లేను, మేకప్ బాగా తెల్లగా వేసిందని చెప్తున్నా. పోయిన కొద్దీ తెల్లగా ఆడుతారే. అరే అరే ఉరియా, అరే అరే ఉరియా. ఇలా మా సాంగ్లో హీరోయిన్ ఫ్రెండ్స్ వీళ్ళు మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇలా మా సాంగ్ను హైలైట్ చేసారు హీరోయిన్తోని. అట్లా మొత్తం రాజదోళ్ళకి వచ్చింది, మాకు సంబంధం లేదు. బరువు మొత్తం రాజకీయాలే. అప్పుడప్పుడు అదే చూడకు, మా ఊరు అన్నది చూడు, మా ఊరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా డాడీ షూటింగ్కి వెళ్ళి వచ్చాడు. మా మమ్మీ అన్నం మా డాడీ కోసం వేస్తుంది. మమ్మీ ఏం కూరనే? తోటకూరనా? హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లె భద్రవాత అలా మా డాడీకి అన్నం ఇస్తుంది. ఏం చేసిర్రు ఇలా? ఏం చేసిర్రు ఇయాలంతా? చెల్లని చెప్పాను అంత గుర్తుకు. ఏం చేసిర్రు ఇయాలంతా? ఇగోరా నేను కష్టపడితే చెమటకు మొత్తం ఉప్పు ఊరింది ఇది బాడినంతా. ఎట్లా చెమటకు ఉప్పు ఎట్లా కొట్టింది ఇలా? ఉప్పుకి ఎట్లా? ఎండ కొట్టింది, ఇప్పుడేమో వర్షం కొట్టింది. ఉప్పుకి ఎట్లా వస్తుంది? అంటే చెమటలు బాగా గాడితే అట్లా వస్తాయి. టైం వచ్చేసి 11 ఏమో 11 అయిందా? టైం వచ్చేసి 11 అయింది. నేను ఇంకా 9 అవుతున్నామా అన్న ఫీలింగ్లో ఉన్నా. అందుకే నిద్ర బాగా వస్తుంది, ఆకలి అంటే ఆకలి అవుతుంది. మా వాళ్ళు ఇంకా పడుకోలేరు, మధ్యాహ్నం మంచిగా పడుకున్నారట, ఇంకా వండుకోలేరు వీళ్ళు. పండుకున్నాక నిద్రనే వస్తాయిరా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.